కొన్ని రోజులు సహస్రాన్ని ఒంటరిగా బయటికి ఎక్కడికి పంపించేద్దక్కా. సరే. విహారీ, సహస్ర ఎక్కడికి వెళ్ళా నువ్వు తోడుగా వెళ్ళాలిరా. నువ్వు తన వెంటే ఉండాలి. అలాగేనానమ్మా. కాదంబరి, సహస్రాన్ని పోచమ్మ దగ్గరికి తీసుకెళ్దామా? ఆ పోచమ్మకి దివ్యశక్తులున్నాయంట. నా కూతుర్ని చూసి దానికి పిల్లలు పుట్టరు అని చెప్తే చాలా ప్రమాదం. మంచి ఆలోచన. పోచమ్మ దగ్గరికి తీసుకెళ్తే ఏమన్నా దోషాలు అరిష్టాలు ఉంటే వాటి గురించి కూడా చెప్తుంది. అమ్మా, ఇప్పుడప్పుడే దాన్ని డిస్టర్బ్ చెయ్యొద్దమ్మా. అదేంటి వదినా, పోచమ్మ దగ్గరికి తీసుకువెళ్తే మంచి కథ జరుగుతుంది, మీరొద్దంటున్నారేంటి? ఇప్పుడు తన అసలే దెబ్బలు తగిలి చాలా డిస్టర్బ్డ్గా ఉంది. కోలుకున్న తర్వాత తీసుకెళ్దాం. సరే అమ్మా, నీ ఇష్టం. ఎప్పుడైనా సరే దాన్ని పోచమ్మ దగ్గరికి తీసుకెళ్తేనే మంచిది. పద్మాక్షి, పోచమ్మ గుళ్ళో సంవత్సరం లోపు వారసుడు పుడతాడని మనందరికి చెప్పింది కదా. అవునండి, పోచమ్మ ఆ మాట చెప్పినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సహస్ర నీళ్లు పోసుకుంటుందా, ఎప్పుడెప్పుడు పురుడు పోసుకుని నా కొడుకుని నా చేతుల్లో పెడుతుందా అని నాకు చాలా గాబరాగా ఉందండి. మీ డాటర్ గర్భసంచి తీసేయాల్సొచ్చింది. తనకింక పిల్లలు పుట్టే అవకాశం లేదు. పోచమ్మ ఉద్దేశంలో ఈ ఇంటికి కనకం ద్వారా వారసుడొస్తాడు అని. కాని అత్తయ్య మావేలు సహస్ర ద్వారా వస్తాడనుకుంటున్నారు. నిజం తెలిస్తే మళ్ళీ ఏ అనర్థానికి దారితీస్తుందో ఏమో. అమ్మా పద్మాక్షి, పోచమ్మకు చూపించి సహస్ర కోలుకునే వరకు సహస్రకి మంచి బలమైన ఆహారం పెట్టమ్మా. అవునండి, రేపు అసలే తను మన వారసుడిని కని మనకివ్వాలి కదా. మంచిగా పౌష్టికాహారం ఉన్న ఆహారం పెడదాం. పద్మాక్షి, ఏమైందమ్మా? అలాగేనమ్మా, అలాగే. రే విహారీ, ఎలాగైనా సరే సంవత్సరం లోపు వారసుడిని మాకివ్వాలిరా. పద్మాక్షి, ఎక్కడికమ్మా? ఏం లేదమ్మా, సహస్ర లేస్తుందేమో, దానికి ఏం కావాలో చూసుకోవాలి కదా. సరే సరే, వెళ్ళమ్మా. సరే వెళ్ళమ్మా. హలో హలో, భక్తవత్సలం గారా అండి? అవునండి, మీరెవరు? నా పేరు పార్థసారథండి, వీకే ఇండస్ట్రీస్ ఎండిని. చెప్పండి. మీతో ఒక చిన్న పనుండి ఫోన్ చేశానండి. మీరేదైనా బిజినెస్ గురించి నాతో కాదండి, నా మనవడికి ఫోన్ చేయండి. నా మనవడే డీల్ చేస్తున్నాడు, నేను అవన్నీ చూసుకోవడం లేదు. భక్తవత్సలం గారు, నేను మీతోనే ఒక విషయం గురించి మాట్లాడదామని ఫోన్ చేశానండి. ఏంటో చెప్పండి. మీకు రామాపురంలో 200 ఎకరాల ఆస్తి ఉంది కదా? అవును, ఉంది. ఆ 200 ఎకరాలు మేము కొందామనుకుంటున్నాము. మీరు కొనాలనుకుంటే మేము అమ్మాలి కదండి. అయినా నాకు ఆ ఉద్దేశం ఏమీ లేదు. మార్కెట్ రేట్ మీద మీకు డబుల్ రేట్ అయినా ఇస్తాము. మీరు ఎంత ఇచ్చినా ఆ పొలం నేను అమ్మను. అది వంశపారంపర్యంగా వస్తున్న పొలం. నేనైతే పొలం అమ్మను. ఆ పొలం కోసం అయితే నాకు ఫోన్ చేయొద్దు. హలో హలో, నువ్వు ఆ పొలం అమ్మకపోయినా ఆ పొలాన్ని ఎలా లాక్కోవాలో నాకు బాగా తెలుసు. ఆల్రెడీ ఒక అస్త్రాన్ని వదిలాను.
ఇంట్లో అందరికీ నా కూతురి ద్వారా వారసుడు కలగాలి అని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే నా కూతురికి యాక్సిడెంట్లో గర్భసంచి తీసేశారు. ఏంటి దేవుడా ఈ అగ్ని పరీక్ష? ఎన్ని రోజులని ఈ నిజాన్ని నేను దాయాలి? ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడు? హలో హలో మేడం, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. చెప్పు. మేడం, మీరు ఆ లక్ష్మి మ్యారేజ్ సర్టిఫికెట్ గురించి ఎంక్వైరీ చేయమన్నారు కదా. అవును, ఎంక్వైరీ చేశాను మేడం. ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికెట్ దొరికింది. అవునా? ఇంతకీ తన భర్త పేరేంటి? మేడం హలో మేడం. హలో, నీ వాయిస్ కట్ అవుతోంది, సరిగా వినిపించడం లేదు. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది మేడం. నేను ఆ లక్ష్మి ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికెట్తో పాటు అక్కడ సబ్మిట్ చేసిన పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయి. అవి కూడా పంపిస్తాను మేడం. హలో 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 హలో. నువ్వేమో అంటున్నావు, నాకేం వినిపించడం లేదు. అదే మేడం, మీకు ఫొటోస్తో పాటు సర్టిఫికెట్ కూడా పంపిస్తాను అంటున్నాను. పంపిస్తావా? ఏం పంపిస్తావు? హలో మేడం, వినిపిస్తుందా? మేడం, నేను మీకు సెండ్ చేస్తాను మేడం. వీడేదో చెప్పబోయాడు, కానీ నాకేం వినిపించలేదు. ఆ లక్ష్మి మ్యారేజ్ సర్టిఫికెట్ పంపించినట్టున్నాడు. అసలు దాని భర్త ఎవరో తెలుసుకోవాలి. ఇన్ని రోజులు తన భర్త గురించి చెప్పమంటే చెప్పకుండా దాస్తోంది.